రాలేదా అసలు ఇక్కడికి వస్తున్నారా వచ్చినారు సార్ వేయలేదని ఇప్పుడు కూడా మాట్లాడాను సార్ నేను మాట్లాడితే బిడ్డింగ్ పొద్దు అయితే అది ట్రాన్స్పోర్ట్ ఇప్పుడు మేము బిడ్డింగ్ గురించి మాట్లాడడంలే బిడ్డింగ్ గురించి మాట్లాడడంలే దీని గురించి ఎవరికి చేసినది ప్యాంప్లెట్ ప్రభుత్వం వేసింది దీని ప్రకారం బిడ్డింగ్ అయినా కానీ మేమేం చేయాలా మేము అడిగేది పోయిన సంవత్సరం కాటన్ ఉంది ఈ సంవత్సరం కాటన్ దీంట్లో ఏమేమి పెట్టినారు క్లాసులు ఒక క్వింటాల్ కొంటామా దీని ప్రకారం అయితే ఒక క్వింటాల్ కొంటామా చెప్పండి ఏం చెప్తున్నాడు ఇది ఈ దిగువ నాణ్యత ప్రకారం పాటించి మద్దతు ధర పొందగలరు అంట ఇవన్నీ ఉంటే ఇప్పుడు లేనివి ఏం చేయాలా మీరు ఇన్ని క్లాజులు పెట్టినారే 1 2 కాదు చూడండి ఎన్ని క్లాజులు ఉన్నాయో దీని ప్రకారం ఉంటే కొంటారంట దీని ప్రకారం మీరు ఒక క్వింటాల్ కూడా లేదు ఒకవేళ దీని ప్రకారం ఉండేవాడు ముందే పోయి అమ్ముకుంటాడు అది కాదు పద్ధతి ఏమి చేస్తారో చెప్పండి మీరు మేము పోయినాం చేసినామంటే కాదు ప్రకారం అంటే మీకు మేము 10 ఎకరాలు 15 ఎకరాలు చేన్లు ఇస్తాము రేపు సంవత్సరం పండించి ఇవ్వండి అట్లా అంతే కదా ఆఫీస్ పెట్టినారు ఇంతవరకు ఆఫీసులో స్పందించాలి ఏమైనా రైస్ తీసుకున్నారు మలకపోయిన ఒడ్లు తెలంగాణలో తీసుకున్నట్లు మార్కెటింగ్ యార్డులు కొని మీరు పెట్టుకోండి మేము వద్దన్నాం ఈ ప్రకారం నువ్వు వండిస్తావా ఈ ప్రకారం ఉంటే కొంటామంటే ఎట్లయితుంది ఇది ఇప్పుడు పని ఉండేది తీసుకోండి తెలంగాణలో మొలకలు వచ్చిన ఓట్లు కూడా తీసుకున్నారు ఇప్పుడు మేము చెప్పేది ఏమంటే ఏపీ గవర్నమెంట్ కొని మీ మార్కెటింగ్ యార్డులు డంప్ చేసుకోండి దాని తర్వాత ఎవరికైనా నమ్మండి మేము వద్దని నమ్మలే మార్కెట్ మాకు సీసీ వాళ్ళు పిలిపిండి మీరేం చేస్తారు నువ్వు నామమాత్రం మీ ప్రెసిడెంట్కు సాయంత్రం అదే లెక్కిస్తావు అది నాకు తెలుసు వద్దు అవన్నీ వద్దు సీసీ వాళ్ళు రమ్మన్నాడు ఫోన్ చేయండి నీకే తెలియదు నంబరు రమ్మనా స్పందించడం లేదు సార్ వాళ్ళు స్పందించడం లేదు వాడితో మాట్లాడాలి వాడు ఏమంటాడో నేను ఎమ్మెల్యేలు ఉన్నా ఆడున్నా ఈడున్నా అసలుకు మీరు కొన్నా కానీ తీసిపోయే దాని దగ్గర మీ దగ్గర డబ్బులు లేవు सर जेसी प्रभाकर रेड्डी सर है बात करता सर क्या करता हूँ ना आओ बोलो सर इधर आप ज्यादा बात करते हम एम के नूर में आदोनी में बोल के हम आके बैठे आके बात करो ठीक है ना क्या सोच रहे वहां आके मारते सब जन आके आओ तुम आओ याको చెప్పలమ్మ నా కొడుకుని ఏడున్నాడు ఎవరిలో ఉన్నా అంట నా కొడుక కనీస స్పందన లేకపోతే ఇంతమంది రైతులు ఇంత బాధపడతా అంటే కొన్ని వేల కింటాల పత్రికలు పడిపోయింది ఇళ్లలో కూర్చోసుకో 2 సంవత్సరాల పత్తి వచ్చే వరకు ఎవడున్నాడు రమ్మని ఎవరున్నా రమ్మనండి సార్ కాదయ్యా ఇన్ని రూల్లా ఇది అయ్యే పనే పిడికడిగా నమ్ముకోలేడు ఈ ప్రకారం అయితే అది ఏమి ఎన్ని క్వింటాలు 70,000 అది 1 ఎకరాకి 4 క్వింటాలు మాత్రమే లిమిట్ 4 అంటే ఒకరికి ఎంత పండి ఉంటుంది అన్ని లిమిట్ అంటే కళ్ళు ఏంలే గడ్డి నీళ్లు తుడిసేదానికి ఇవన్నీ పెట్టినారు ఇది అయ్యే పని కాదు 2 క్వింటాలు కూడా కాలే అవి ఇస్తాము లిస్టు తీసుకోండి దాని ప్రకారం 4 క్వింటాల కింద లెక్క 4 క్వింటాలకు వద్దులే ఉండిందంత అయినా మీరేం చెప్తారు 7,020 కదా మాకు వద్దు స్వామి 7,020 కూడా వద్దు 7,020 మాకు వద్దు చూపిస్తాం మా ఊర్లోనే 38 రూపాయలు పెట్టి కేజీ పెరికిచ్చినాం పత్తి పీకిస్తున్నాం కనీసం 5,000 రూపాయలతో పత్తి అమ్ముకుంటే కూడా వాళ్ళు డబ్బులు పడి చూసే పరిస్థితి లేదు.
మీ అనంతపూర్ మార్కెటింగ్ యాడ్ ఉన్నాడు కదా, ఏం పేరు ఆయన పేరు? ఏడి ఏం పేరు? సత్యనారాయణ చౌదరి దగ్గర కూర్చొని ఎవరెవరు కూర్చున్నారు? ఎంపీ, మీ మార్కెటింగ్ యాడ్ చైర్మన్ హరి కూర్చొని ఏం చెప్పినారు? 5 రోజుల లోపల కొంటామన్నారు. ఈ పొద్దు 15 రోజులు. మళ్ళీ ఈ పొద్దు ఏమంటారు? మేము టెండర్ పిలిచినాము, ఈ పొద్దు ఓపెన్ చేస్తారంట. ఏం ఓపెన్ చేసేది? సరే ఓపెన్ చేసినారు, పత్తి ఎవరు కొంటారు? ఎలా కొంటారు? ఈ క్లాజులు అన్ని పెట్టినారు. ఈ క్లాజులో ఉంటే మీరు అవసరమే లేదు మాకు. ఈ క్లాజులో ఉంటే మాకు మీరు అవసరమే లేదు, మేమే అమ్ముకుంటాం. ఎవరైతే వాళ్ళు అమ్ముకుంటారు. అదే అయిపోయి అసలు అన్ని ఇప్పుడు అర్థం ఏమైంది? మొదట ఈసారి పండిన పంటే అమ్ముడుపోదు, ఇంకా రెండో పంట ఎట్లా? మేము అడిగేది, రిక్వెస్ట్ చేసేది, మార్కెటింగ్ యార్డోళ్ళు ముందు కొనాలా. ఇది సిసిఐ అంటే సెంట్రల్ గవర్నమెంట్, ఇది సెంట్రల్ గవర్నమెంట్ కాదు కొనాల్సింది, ఏపీ గవర్నమెంట్ కొని మార్కెట్ ద్వారా కొని మీరు డంప్ చేసుకోండి. మీ గోడౌన్లో అవతల మీరు ఎట్లా కావాలంటే అట్లా ఒప్పుకోండి. ఈ ముద్దు ఏదో టెండర్ అంటే లారీ టెండర్. ఏం లారీ టెండర్ ఉంటే కదా. ఈ ప్రకారం అయితే ఒక్క కేజీ కూడా లేదు, ఒక్క పేజీ లేదు, ఒక్క కేజీ లేదు. ఇప్పుడు 6 బయట పెట్టుకున్నారు పత్తి అంతా. ఇప్పుడు మల్లేపల్లిలో ఒక మనిషి ఇప్పుడు కాలేదు, ఇప్పుడు ఈ నిమిషంలో రాత్రి 100 క్వింటాల్ పత్తి కలిపోయింది. వాడేం కావాలో దానికి ఇన్సూరెన్స్ లేదు, కనీసం ఇన్సూరెన్స్ చేసింటే మీరు పత్తి కింద చేస్తాంటారు. దానికి దీనికి పంటలకు ఏదైనా ఉండిండు. మీ ఇంటిగా వచ్చి ఇక్కడ సూసైడ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. అంతే, రెండే. మీరే మందు బాటలు తెచ్చింది. కూర్చోండి అందరూ.